ఒకసారి మన కవితమ్మ గారు ఏదో అంటున్నారు చూడండి. పవన్ కళ్యాణ్ జాగీర్ అయితే కాదు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ జాగీర్ కాదు కదా, మా జాగీరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది. కవితక్క గారు, మీరంటే మాకు చాలా గౌరవం ఉండేది ఇప్పటి వరకు కూడా. మొన్న మీరు మాట్లాడింది అస్సలు సబబుగా లేదు. తెలంగాణ మీ జాగీర్ అని చెప్పేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రుడు, ఇక్కడ ఏం పని వాడికి అని చెప్పేసి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఉండేది తెలంగాణలోనే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ ఏం పని మీకు అని చెప్పేసి అన్నారు. మరి మరి మీ నాన్నగారు కూడా ఏపీ వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. అప్పుడు మరి మీరు ఎందుకు ఏం మాట్లాడారు? అక్కడ నీకేం పని, తెలంగాణలోనే ఉండొచ్చు కదా అని చెప్పి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? సరే, మరి మీరు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎందుకు వెళ్ళి ఇరుక్కున్నారు? అలా కాదు, మీరు రాజకీయాలు చేయాలనుకుంటే వేరే రాష్ట్రాలకు పోయి చేసినప్పుడే అది కూడా యాక్సెప్టబుల్. కానీ మీరు వెళ్ళి ఏం చేశారు? వెళ్ళి లిక్కర్ స్కామ్ చేశారు, అడ్డంగా బుక్ అయ్యారు, అక్కడ వెళ్ళి కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు. మరి మోడీ గారు కాళ్ళ వేళ్ళ పడి అది అది చేసి ఇది చేసి ఏదో రకంగా మిమ్మల్ని బయటకు ఇప్పించుకొచ్చుకున్నారు. సరే, ఆ తర్వాత మీ అన్నగారితో ఫాదర్తోనే మీరు విభేదించి మళ్ళీ సపరేట్గా వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ జెండాని ఎత్తుకున్నారు. సరే, ఇదంతా బాగుంది. మిమ్మల్ని స్కామ్లో ఇరుక్కున్నా కూడా మిమ్మల్ని ఎప్పుడు ఏ మాట కూడా అనలేదు. మీరు కొత్తగా పార్టీ పెట్టినా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశాం కూడా. మిమ్మల్ని నేను నిజంగా అనుకున్నాను మీరు పోటీ చేస్తే కనుక మీకు ఓటేయాలని చెప్పేసి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా ఒక లేడీ నాయకత్వాన్ని ఏ ఒక్క రాష్ట్రం కూడా చూడలేదు. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అసలు మన మహిళా అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూడలేదు. సో మిమ్మల్ని అయినా సరే మేము ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలనుకున్నాము. ఇన్ కేసు మీ మీద అన్ని కేసులున్నా, మీరు అంత ఇబ్బంది పడినా మీరు పార్టీ పెట్టంగానే మీకు అలాంటి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం అనుకున్నాం. కానీ ఇక్కడ మీరు మీ అంతటా మీరే అన్నెసరీగా మాట్లాడి ఏదో కొంత పొలిటికల్ మైలేజ్ కోసమో, లేదంటే కొంత ఓటు బ్యాంక్ రాజకీయం కోసమో మీరు బయటకు వచ్చి మాట్లాడడం వలన మీరు ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనుకున్నారేమో, కానీ మీకు చాలా మంది నెగిటివ్ ఓట్ బ్యాంక్ అయిపోతుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా తెలంగాణ మీ అయ్య జాగీర్ అయితే గనక మరి పోయిన ఎలక్షన్స్లో ఎందుకని ఓడిపోయారు మీరు? ఆ ఓటమి నుంచి మీరు ఏం గుణపాఠాలు నేర్చుకున్నారు? సో మరి ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ పార్టీతో మాకు సంబంధం లేదన్నట్టుగా కాకుండా మీరు ఇంతకుముందు ఆ పార్టీలోనే ఉన్నారని గుర్తించి దానికి తగ్గట్టుగా మీరు అందిస్తే మేము కూడా మీకు తగినటువంటి గౌరవం ఇచ్చి మిమ్మల్ని అందలం ఎక్కించడానికి మా శాయశక్తిలో మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.